జనాభాలో అగ్రభాగమైన యువతకు దిశానిర్దేశం చేసేందుకై, యువత సమస్యలను చర్చించి పరిష్కారం అన్వేషించేందుకై, యువత అవకాశాలు ఆకాంక్షలను సాధించేందుకై, యువతను సన్మార్గంలో సామూహిక శక్తిగా మార్చేందుకై, సురాజ్య సాధన దిశగా యువతను జాగృతం చేసేందుకై యువపథం యువపథం సంబంధాలు మంట కలిసిపోతుంటే కళ్ళు మూసుకుంటున్న యువతి యువకుల్లారా, మనమే ఆ మానవులం, మనదంతా మనిషి కులం. మానవ సంబంధాలే మన గడకు బలం అన్నాడు కవిచలం. మన దేశ జనాభా 120 కోట్లు, రాష్ట్ర జనాభా 8 కోట్లు. మన దేశానికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం ప్రపంచంలో ఒక్కటే. మన రాష్ట్రంలో 8 కోట్ల జనాభాలో యూత్ అంటే నా డెఫినేషన్ లో 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు, 45 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా యువ నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ నిజంగా యూత్ అంటే 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు రియల్ యూత్. ఈ పాపులేషన్ మన రాష్ట్రంలో 25% ఉంది. అంటే 8 కోట్లలో 2 కోట్ల మంది ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. కాబట్టి మనం ఒక సమాజంలో అన్ని ఇష్యూస్ మీద విశ్లేషణ చేస్తున్నాం. ఈ ఏజ్ గ్రూప్ మీద కూడా ఫోకస్ చేసి ఈ ఏజ్ కి సంబంధించిన సామాజిక సమస్యల మీద ఒక షార్ప్ ఫోకస్ తీసుకొచ్చి వీటిని కూడా మీలోనే డిబేట్స్ జరిపించి మీకు సంబంధించిన సమస్యలు, వాటికి పరిష్కారాలు, ఇవన్నీ చర్చలు జరిపించి మీలో కొద్దిగా చైతన్యం తీసుకొచ్చి మీ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. నేను డిగ్రీ చేసిన తర్వాత MBA చేసి ఇలా చేసి నాకంటూ ఒక ఫ్యూచర్ ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని ఉంటుంది. కానీ MBA MCA అలాంటి చేసిన తర్వాత మనకంటూ ఒక ఫ్యూచర్ ఉందా? ఫ్యూచర్ ఉంటే దానికోసం ఉద్యోగం అంటే ఒకటి సెక్యూరిటీ లేదు మనకు. దీని తప్పు ఎవరిది? ప్రభుత్వ నిర్లక్ష్యమా, అధికారుల అలసత్వమా? మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి 136 పరిశ్రమలు రావాల్సినవి అవి వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాయి, గుజరాత్ అలాంటి దానిలో. దానివల్ల 23,000 కోట్ల నష్టం మన రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం పన్ను రూపంలో పడబోతుంది. ఆ పరిశ్రమలు మనకు వచ్చింటే ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులుగా మారేవాళ్ళు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం. దీనివల్ల మన ఒక యువత నిర్లక్ష్యంగా మారిపోయింది. యూత్ అనేది వాళ్ళకి కేర్లెస్ గా వాళ్ళ డిగ్రీ చేసిన తర్వాత నేను వాళ్ళ కేర్లెస్ లేకుండా మాకు ఉద్యోగం రాదు కదా అనే నిర్లక్ష్యంతో ఉన్నారు. ఏ చదివినా ఒకటి, చదవలేకపోయినా ఒకటి అని డిగ్రీ అలా ఉన్నారు. ఇప్పుడు అర్హత ఉన్న విద్యార్థుల కోసం వెతుకుతూ అందరినీ తీసుకొని వచ్చేది. అంతెందుకు మన అనంతపురం జిల్లాకే SV డిగ్రీ కాలేజ్ నుంచి 100 మంది సత్యం కంపెనీ వారు తీసుకొని వెళ్ళిపోయారు. అడిగే ఛాన్స్ వచ్చినప్పుడు మనం మన పరిస్థితులను డేర్గా ప్రశ్నించే హక్కు మనకు ఉండాలి. వాళ్ళు మనకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నారు, చదవకపోవడం మన తప్పు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇస్తుంది మనకి, మనం చదవకపోవడం మనది తప్పు. నువ్వు చదవలేదు, చదివినామని నేను క్వశ్చన్ కాదు ఇక్కడ. నువ్వు చదివిన వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించి మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని క్వశ్చన్ ఇది. నేను 35 మార్కులు పాస్ అయ్యి నేను బయటకు పోతా, కానీ కంపెనీ ఏం కావాలంటుంది? కష్టపడే తత్వము, వానికి వర్క్ ఉండాలా, దానికి సంబంధించిన సబ్జెక్టు మొత్తం ఉండేవాడినే తీసుకుంటుంది. కానీ 35 మార్కులు వచ్చినని వాణ్యం తీసుకుంటుంది, నాకు కావాల్సిన తీసుకుంటుంది అని సత్యం. SV అంటావు, SVలో ఎవరిని కావాల్సిన తీసుకుంటుంది. ఆ కంపెనీ ఫ్రాడ్ చేసిందంటున్నావు. అదే టాలెంట్ ఉన్నాడు బయటికి ఏ కంపెనీ కాడికి పోయినా వానికి జాబ్ దొరుకుతుంది. మంచి డిగ్రీలు ఉన్నా కూడా ఉద్యోగాలు వచ్చే గ్యారంటీ లేదు. మీ అభిప్రాయంలో మనకి స్కిల్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది, స్కిల్ లేకుంటే కూడా ఉద్యోగం వస్తుందా? రాదు.
both of them are wrong. What you both are saying is perfectly wrong because మీరు చెప్పిన పరంగా అయితే మీకు కరెక్ట్ అనిపించచ్చు. అది నా పరంగా అయితే మీ స్కిల్స్ ఉన్నా పర్లేదు, కానీ మీరు ఎడ్యుకేటెడ్ అయినా పర్లేదు, కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి కరప్షన్ జరుగుతుంది మన కంట్రీలో ఎక్కువ. కానీ మీరు యువత కరప్షన్ ఎందుకు స్టాప్ చేయట్లేదు? మీరు తలుచుకుంటే ప్రతి ఒక్కటి చేస్తారు, కానీ కరప్షన్ ఎందుకు స్టాప్ చేయట్లేదు? మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, అన్న చెప్పినట్టు మీరు స్కిల్స్ ఉంటే వస్తుందంటున్నారు, జాబ్ చదువుకుంటే వస్తుందంటున్నారు, కానీ మరి కరప్షన్ ఎందుకు ఇస్తున్నారు? మీరు పొలిటికల్ లీడర్స్ కావాలంటే వాళ్ళు ఏది డబ్బు ఇచ్చినా మీరు ఏ చేయడానికన్నా రెడీ, కానీ అలాగే మాకు డబ్బు వద్దు, మాకు ఉద్యోగాలు కావాలి, ప్లస్ మేము కరప్షన్ ఇవ్వకుండా మీరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కరప్షన్ ఇస్తే మీరే మన ఇండియా పరుగుని తీసినట్టు అవుతుంది. డబ్బులున్న పరంగా మాత్రమే వాళ్ళు కొంటున్నారు, కానీ చదివే స్టూడెంట్స్ ఎవరు కొనలే కదా. కానీ వాళ్ళు ఏ దానికైనా వాళ్ళ జాబ్ కోసం కరప్షన్ ఇవ్వడానికి ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా రిస్క్ లో పెడుతున్నారు. దీని నుంచి మొత్తం నువ్వు స్టూడెంట్స్ అందరినీ అంటున్నావు. స్టూడెంట్స్ అంటేనే యూత్ మొత్తం అంతా కరప్షన్ చేసుకోలేదు, కొంతమంది మాత్రమే ఫ్రాడ్ చేస్తున్నారు. కానీ మీరు నెక్స్ట్ ఓకే ఎంబీఏ చేయాలనుకుంటున్నారు, దాని తర్వాత జాబ్ రావాలంటే మీరు కరప్షన్ ఇస్తారా లేదా? క్వశ్చన్. కరప్షన్ ఇవ్వనండి నేను. ఓకే, కరప్షన్ లేకుండా జాబ్ వస్తుందా? వస్తుందండి. ఓకే, జాబ్ వచ్చిన తర్వాత నీకు కన్ఫర్మ్ ఉందా కరప్షన్ లేకుండా జాబ్ వస్తుందని? ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉందండి. నాకు ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయినావా? లేదు మేడం, అవసరం ఏం రాలేదు. ఓకే, మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్ మేడం. ఫార్మర్. ఓకే, ఫార్మర్ అంటే మీకు లోన్స్ అవి ఇవి ఐడియా ఉంటుంది బ్యాంకు దగ్గర. ఓకే, సబ్సిడీ లోన్స్ అవి ఇవి. సో మీ నాన్న బ్యాంకు తిరుగుతా అంటారు. ఓకే మేడం, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగు. ఓకే, అక్కడ డైలీ వెళ్తారు, ఈ రోజు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏదో పని అవ్వలేదు, నెక్స్ట్ టుమారో రమ్మంటారు. ఓకే వెళ్తాడు, నెక్స్ట్ డే వెళ్తాడు, థర్డ్ డే రమ్మంటారు వాళ్ళు. ఓకే వెళ్తాడు, ఫోర్త్ డే మీ నాన్నకి విసిగొచ్చి సార్ సైన్ చేయండి అని చెప్పి డైరెక్ట్ గా అడగలేక ఇండైరెక్ట్ గా చెయ్యండి సార్ అంటారు. అప్పుడు వాళ్ళు ఏదో 500 1000 చేస్తాము అంటే మీ నాన్న ఇస్తారా ఇవ్వరా? గవర్నమెంట్ చేస్తాను మేడం, అట్లా ఇవ్వకూడదు. ఓకే, గవర్నమెంట్ అడిగినా ఇన్ కేస్ మీరు కరప్షన్ గురించి మాట్లాడుతా అన్నారు. ఓకేనా, కాబట్టి అప్పుడు మీరు కూడా ఎంకరేజ్ చేసినట్లయితుంది కదా, ఇవ్వకూడదు. ఓకే వదిలే, అది కరప్షన్. ఓకేనా, నీ చదువు అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేయాలా, వాళ్ళు కట్నం అడుగుతారా? ఎంకరేజ్ చేస్తారా? నేను డౌరీ కూడా ఇవ్వండి మేడం చెప్తానా, డౌరీ కూడా ఇవ్వండి మేడం, డౌరీ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నా. ఓకే